రూమ్ ఎక్కడా దొరకలేదోయ్. ఈలోగా నువ్వు గుర్తొచ్చి ఆయన్ని రూమ్ వెతకమని పంపించి నిన్ను చూడడానికని ఇక్కడికి వచ్చానోయ్. అరగంటలో అశోక హోటల్ రమ్మన్నారు. 10 నిమిషాలు అయ్యేపోయింది. చేరా నా దగ్గరికి వెళ్దావా? వెళ్దాంలే. పడుకో. అప్పుడే వెళ్ళిపోతున్నావా? ఈ ఒక్కరోజైనా ఉండవు? అమ్మో, ఆయన కంగారు పడతారే. అసలు అడ్రస్ కూడా ఇవ్వలేదు. అరగంటలో అశోక హోటల్కి వచ్చేస్తానని చెప్పాను. పడుకోమ్మా, పడుకో. నేనొచ్చి మీ ఆయనతో చెప్తాను లేవే. మన సారా భోంచేసి చాలా రోజులైంది. అదేంటి? మనిద్దరం కలిసి భోంచేసి చాలా రోజులవుతుంది. కలిసి భోంచేద్దాం, కాదనకు ప్లీజ్. సర్లే పద. అవును, మీ ఎక్స్ కనపడరే? ఊరెళ్ళారు. ఊరంటే గుర్తుకొచ్చింది. మా ఆయన రేపు క్యాంప్కి వెళ్తున్నారు. గది తీసుకొని సామాన్ సర్దుకోవాలి, ఆయనకి సామాన్ సర్దాలి. అందులో ఏ పక్కన లేకపోతే మా ఎక్స్ కాస్త నిద్ర పట్టదే. నీ వెళ్తానే. ఏవే, ఈ రాత్రికి నా దగ్గరే పడుకోవు. ఆయనకి నేను వచ్చేస్తానని చెప్పానే. నేను వచ్చి మీ ఆయనకు క్షమాపణలు చెప్పుకుంటానే. అమ్మో, ఆయనకు అసలే కోపం ఎక్కువ. ఈసారి వచ్చినప్పుడు వారం రోజులు ఉంటాను. ఏ ఈ రోజు ఇంకా రేపటికి మిగులుతుందన్న నమ్మకం నాలో ఎప్పుడో పోయింది. నా మాట కాదనకే. ఏమిటి? ఏమైంది? చెప్పవే, ఏమైంది? ఏడోకే, ఊరుకోమని చెప్తాను కదా. నేను ఇక్కడ పడుకోవాలి అంతే కదా. సర్లే, నేను పడుకుంటానులే. ఊరుకోమన్నా. జో అచ్యుతానంద జో జో ముకుంద. పడుకోమా, పడుకో. మర్చిపోయాను, కొంచెం నీళ్లు తీసుకొచ్చి పెట్టవే. రాత్రికాడు దాహమిస్తుంది. నువ్వు రావే. నేనా? చూడు, జుట్టు పట్టుకు ఎలా పడుకున్నాడు. లేస్తే కయ్యమంటాడు. నువ్వు వెళ్ళి తెచ్చి పెట్టవే. సరే, నేనే తెస్తాలే. ఎలా పడుకున్నాడు చూడు. గదవ లక్షణాలు వీడును, అన్నీ ఎక్స్ లక్షణాలే. పీత కష్టాలు పీతవి. ఏమిటే? ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు అలా పరిగెత్తుకొచ్చావు? ఏ గాలి పడుతుందా? ఏం పర్లేదు, పడుకో. దేవి స్తోత్రం చేసుకొని పడుకో. ఏం భయం ఉండదు, నేనున్నానుగా. పడుకోమ్మా, పడుకో. ఇంకీ నరకాన్ని భరించలేను. 10 మందిలో పడే కన్నా గుండె నిబ్బరం చేసుకుని మా అన్నయ్య వాళ్లకు చెబితే. బ్రదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. అన్నయ్య ఎలా ఉందన్నయ్య?